వెల్కమ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మార్చ్ 1 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్చిలోనే ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మీరు ఏ గ్రూప్ స్టూడెంట్స్ అయినా సరే ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్లో మీరు లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఆర్ మీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైనా సరే అందరికీ అన్ని సబ్జెక్ట్స్ హార్డ్గా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ మాత్రమే, లేదు 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే హార్డ్గా ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ ఇంకా నేను పాస్ అవుతే చాలు, మిగిలిన అన్ని సబ్జెక్ట్లో నేను మార్క్స్ తెచ్చుకుంటాను, నాకు కన్ఫామ్గా పాస్ అయిపోతాను, అందులో ఎక్కువ మార్క్స్ వస్తాయనే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఈ 1 or 2 సబ్జెక్ట్స్ లేదా ఏవైనా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, నాకు అసలు చాలా హార్డు, నేను ఎలా అయినా పాస్ అవుతే చాలు ఈ సబ్జెక్ట్స్లో, నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనే స్టూడెంట్సే చాలామంది ఉంటారు. కేవలం ఒక్క సబ్జెక్ట్ వల్ల ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోవడము, 2 సబ్జెక్టుల వల్ల ఫెయిల్ అవ్వడం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇలా మీ ఏ గ్రూప్ స్టూడెంట్ అయినా సరే ఇండివిజువల్గా ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఓన్లీ మ్యాథ్స్ అనో, బైపీసీ స్టూడెంట్స్ అయితే ఓన్లీ ఫిజిక్స్ అనో, సిఈసీ స్టూడెంట్స్ అయితే ఎకనామిక్సో, ఇలా ఏవో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో మీరు పాస్ అవ్వాలంటే ఇప్పుడున్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకొని 5 స్టెప్స్లో మీరు ఎలా పాస్ అవ్వాలనేది క్లియర్గా చెప్తాను. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు పాస్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఫాలో అవ్వండి, కన్ఫామ్గా మీరు పాస్ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు పాస్ అవుతారు అనే నమ్మకం మీకు వచ్చిందా లేదా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్తో పాటు మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పాస్ అవ్వాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ పాస్ మార్క్స్ అయితే మీకు అందరికీ తెలుసా, ఒక్కసారి తెలియకపోతే మళ్ళీ చూడండి. సో మనకు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా మీకు 100 మార్క్స్ పేపర్ అయితే 35 మార్క్స్, 75 పేపర్ అయితే 27 మార్క్స్, 60 మార్క్స్ పేపర్ అయితే 21 మార్క్స్ రావాలి. సో ఇక్కడ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ, జువాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే, లేదు ఇంగ్లీషు, సాంస్క్రిట్, సివిక్స్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మీకు 100 మార్క్స్కి అయితే 35 రావాలి, 75 మార్క్స్కి అయితే 27, 60 మార్క్స్కి అయితే 21 మార్క్స్ రావాలి. సో ఇప్పుడు మన టార్గెట్ పర్టికులర్గా మీరు ఫెయిల్ అవుతాం అనుకున్న సబ్జెక్ట్ ఈ మార్క్స్ స్కోర్ చేయాలి. సో ఇక్కడ ఫెయిల్ అవుతాం అనగానే ఆ స్టూడెంట్ ఆ సబ్జెక్ట్లో తక్కువని, లేకుంటే నాలెడ్జ్ లేదని కాదు. ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదు 10th వరకు బాగా చదివిన సబ్జెక్ట్ అయినా సరే కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ రాకపోవచ్చు, లేదంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల 1-2 సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మన టార్గెట్ ఈ స్కోర్ రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేయాలి మీరు 5 స్టెప్స్ అనేది. ఫస్ట్ మనకు పేపర్ ఎలా ఉంటుంది, పేపర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ పర్టికులర్గా కొన్ని యూనిట్స్ నుంచి, షార్ట్ ఆన్సరు, వెరీ షార్ట్ ఆన్సర్స్, వెరీ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి పర్టికులర్గా కొన్ని యూనిట్స్, కొన్ని చాప్టర్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మనం బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఇదైతే మీకు తెలుసు కదా. సో ఇప్పుడు వీటిని పిక్ చేసుకోవడమే మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒక 3 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్న చాప్టర్ ఒక్కటి చదివేస్తే నేను పాస్ అవుతాను, లేదు చదివేంటి పాస్ అవుతానని చెప్తూ ఉంటారు. అలా చేస్తే మాత్రం మీరు బ్లండర్ మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఓన్లీ లాంగ్ ఆన్సర్ మాత్రమే చదువుకొని వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ హాల్లో ఇదే లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలామంది స్టూడెంట్ చేశారు. ఫస్ట్ లాంగ్ ఆన్సర్, సెకండ్ లాంగ్ ఆన్సర్, 3 ఉంటే 3 లాంగ్ ఆన్సర్స్ రాసేసి వస్తారు. నేను 3 లాంగ్ ఆన్సర్స్ రాసేసాను, ఇంకా కన్ఫామ్ పాస్ అనుకుంటారు. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఫెయిల్ అని వస్తుంది. ఎందుకు అంటే ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ పైన డిపెండ్ అవుతే ఏమవుతుందంటే, లాంగ్ ఆన్సర్ మీరు స్టార్టింగ్లోనే మిస్టేక్ చేశారనుకోండి, అక్కడ ఇంప్రెషన్ పోతుంది. మీరు అందులో కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ వరకు వస్తుందా లేదా తెలియదు, ఆటోమేటిక్గా ఇక్కడ రాసిన ఆన్సర్ కరెక్ట్గా లేదంటే సెకండ్ ఆన్సర్స్ కూడా మార్కులు రావు. మీరు థర్డ్ ఆన్సర్ మిస్టేక్ చేస్తే మీరు మిస్టేక్ చేశారన్నది కూడా మీకు తెలియకపోవచ్చు, కానీ నేను రాశానని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్స్లో ఫెయిల్ అని వస్తుంది. కాబట్టి ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ పైన కూడా డిపెండ్ అవ్వద్దు.
ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ 5 స్టెప్స్ అనేది, ఫస్ట్ ఈ 5 స్టెప్ చూడండి. మీరు ఈరోజే మీ బుక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ బుక్లో ఫస్ట్ వన్, మీరు ఇప్పటి వరకు క్లాసెస్ విన్నప్పుడో లేదు ఏవైనా ఎగ్జామ్స్ రాసినప్పుడో లేదు ఆల్రెడీ మీకు ఆ చాప్టర్స్పై గ్రిప్ ఉండి ఇంతకుముందు ఆ చాప్టర్స్ని ఏమి విన్నప్పుడు నాకు ఇందులో కాన్సెప్ట్స్ ఈజీగా ఉన్నాయి, లేదు ఈ చాప్టర్ ఈజీగా ఉన్నవనేవి ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని పిక్ చేయండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు బుక్ తీసేసి ఫస్ట్ మీరు ఇచ్చేయండి. అలాగే స్లిప్ టెస్ట్ పెట్టినప్పుడు మీకు కాలేజీలో వీక్లీ ఎగ్జాము, మంత్లీ ఎగ్జాము ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు పర్టికులర్గా కొన్ని చాప్టర్స్ నుంచి మాత్రం మీకు మార్క్స్ వస్తాయి, కొన్ని చాప్టర్స్ మీరు మార్క్స్ రావు. అలా మీకు మార్క్స్ వచ్చిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, లేదు ఒక చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్కే మార్క్స్ వస్తుంటే అలా మార్క్స్ గెయిన్ చేసిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకోండి. థర్డ్ వన్, మీరు మార్క్స్ వచ్చినా లేకపోయినా, ఈజీ చాప్టర్స్ అయినా కాకపోయినా ఆల్రెడీ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా 1-2 చాప్టర్స్ ప్రిపేర్ అయి ఉంటే ఆ చాప్టర్స్ పిక్ చేయండి. ఫోర్త్ వన్, మీ నోట్స్ మీకే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీకు పర్టికులర్గా ఏవైతే ఇప్పుడు పాస్ అవ్వాలనుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయో బిగినింగ్ నుంచే నోట్స్ మీ దగ్గర ఉండాలి. ఈ నోట్సే కంటిన్యూగా మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్ డే వరకు ఇదే కంటిన్యూగా మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. డైలీ ఒక నోట్స్ మారడం, లేదంటే ఇది ఈజీ నోట్స్ అని చెప్తే అది ఫాలో అవడం, ఇది మంచి నోట్స్ అని చెప్తే అది ఫాలో అవడం, అలా చేస్తే మాత్రం మీరు ఈరోజు చదివిన క్వశ్చన్ ఆన్సర్ అనేది ఈ బుక్ 1లో ఒకలాగా ఉంటే ఇంకో బుక్ తీసి ఓపెన్ చేస్తే దాంట్లో ఒకలాగా ఉంటుంది. మీరు ఇలా 2-3 బుక్స్ రిఫర్ చేస్తే కనుక నోట్స్ ఏవైనా సరే ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయి మీరు రాయాల్సిన ఆన్సర్ కాకుండా క్లమ్జీగా రాసేస్తారు. అప్పుడు మీరు ఈజీ చేయాల్సిన ప్రిపరేషన్ మీరే హార్డ్గా మార్చేసుకుంటారు, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సో నోట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వెయిటేజ్, ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ అయినా సరే, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయినా సరే, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయినా సరే, ఈ వెయిటేజ్ సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ వీడియోస్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సిన పీడిఎఫ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ వైజ్గా 1 by 1 ఇస్తాను. ఈ వెయిటేజ్ ప్రకారం ఏ చాప్టర్స్ నుంచి మనకు 2 మార్క్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ పర్టికులర్గా ఇప్పుడు ఈ చాప్టర్స్ వెయిటేజ్ ప్రకారం తీసుకున్న తర్వాత ఈ వెయిటేజ్లో మీకు ఆల్రెడీ స్కోర్ చేసిన మార్క్స్ చాప్టర్స్ ఏమున్నాయి, అలాగే అందులో ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫస్ట్ మీరు డైలీ కంపల్సరీగా 1 hour టైం స్పెండ్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మనకు March 1 అంటే ఇప్పుడు జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, ఈ డిసెంబర్లో ఇంకా 15 days ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని డేస్ టైం వస్తుంది, ఇంకా అది హాలిడే అవ్వనివ్వండి, సండే అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, జస్ట్ 1 hour టైం మీరు స్పెండ్ చేయండి. ఈ 1 hour కనుక డైలీ మీరు ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 5 steps ప్రకారం మీరు చాప్టర్స్ పిక్ చేసి కన్ఫామ్గా మీరు టార్గెట్ స్కోర్ ఇక్కడ మీకు ఏదైతే చెప్పడం జరిగిందో ఇది ఆటోమేటిక్గా రీచ్ అవుతారు. ఇక్కడ 35 మార్క్స్ అంటే మీరు 40 మార్క్స్కి పేపర్ రాయాలి. అలా చాప్టర్స్ పిక్ చేసుకుంటే సరిపోతుంది. 27 అంటే ఒక 5 మార్క్స్ యాడ్ చేసుకోండి, ఆల్మోస్ట్ 32 మార్క్స్కి, ఇక్కడ 26 మార్క్స్కి రాసేలా చూసుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు 1 or 2 మార్క్స్ మిస్టేక్ చేసినా ఆటోమేటిక్గా పాస్ మార్క్స్ డ్యామ్ షూర్ మీ దగ్గర ఉంటాయి. ఇక్కడ నేను చెప్తుంది మనకు టైం ఉంది కాబట్టి కన్ఫామ్గా పాస్ అవ్వాలనుకుంటే మార్క్స్ రావాల్సినవి. ఇప్పుడు నేను చెప్పిన 5 steps ప్రకారం మీరు చాప్టర్స్ పిక్ చేసి డైలీ 1 hour అందులోంచి క్వశ్చన్స్ చదువుతూ ఉంటే మీ టార్గెట్ ఇక్కడ 40%. అంటే మనం ఎంత పోర్షన్ చదవాలి, 100% పోర్షన్ ఉంటే ఓన్లీ 40% పోర్షన్ మాత్రమే మనం ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా ఎగ్జామ్ రాసినప్పుడే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు ఇంకా నేను సబ్జెక్ట్లో పాస్ అయిపోయాను అనేది. అందరికీ క్లారిటీ వచ్చింది కదా. దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అన్నీ 1 by 1 చేస్తాను, అవన్నీ ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన మెటీరియల్స్ మీకు పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.